If you want to be a great person, try servanthood. దాసుడుగా మారాలి, దాస పనులు చేయాలి, శిష్యరికంగా ఉండాలి. ఈరోజు చాలా మంది ఆలయాల్లో శిష్యరికం గురించి బోధించారండి. ఐఎమ్ వెరీ గ్లాడ్ చాలా బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, కానీ అదొక ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్స్, బట్ ద ట్రూత్ ఇస్ ద ట్రూత్. బైబిల్ కాలేజ్లో మనం ఒక సిలబస్ లాగా అలాగా వెళ్తూ ఉంటాం. What you learn is what you hear, what you read out of the book or the Bible or the ఏవేవైతే మెటీరియల్స్ ఉన్నాయి వాటి నుండే నేర్చుకుంటారు. కానీ నిజమైన శిష్యరికము, నిజమైన దాసత్వం ఎక్కడ వస్తుంది తెలుసా? సేవకులు పక్కన, సేవకుని పరిచర్యలో పక్కనుంటూ ప్రతి విషయంలో నమ్మకంగా See, it might sound very old fashioned, but this is what the Bible says. See, so many centuries passed, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని తరాలు మారినాయి, కానీ బైబిల్ మాత్రం మారదు అని నమ్ముతున్నారా? ఐ మైట్ సౌండ్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్, క్లీషే అనొచ్చు, మీరు ఏదైనా అనొచ్చు, కానీ నిజంగా దేవుడు ఒక వ్యక్తిని గొప్పగా చేయాలంటే మొదటిగా ఆ వ్యక్తి దాసుడుగా మారాలి. ఒకరి కింద, ఒకరి అధికారము కింద ఉండాలి, ఆ అధికారం కింద తట్టుకోగలగాలి, అధికారం కింద కొంచెం ఓర్చుకోవాలి, సహించుకోవాలి. కొన్ని చాలా మామూలు పనులు చేయమంటారు, ఇది నా హోదా కాదు, ఇది నా స్థితి కాదు, ఇది నా స్థాయి కాదు అని కాదు. ట్రూ లీడర్షిప్ కమ్స్ ఫ్రమ్ ట్రూ డిసైపుల్షిప్. మొదటిగా శిష్యులుగా ఉండటానికి మీరు ఆశపడాలి, దాసులు ఉండటానికి ఆశపడాలి. ఎంత పరిచర్య అయినా నేను చేయడానికి సిద్ధమే అన్నంత స్థితిలో ఉండాలి. నాతోటేంటి ఈ పని చేపిస్తున్నారు కాదు. అదే చూస్తామండి, బైబిల్ అంతా కూడా చూస్తాం. పౌలు కింద ఎంతో మంది శిష్యులు ఉన్నారు. తిమోతి శిష్యుడు తెలుసా? యెహోషువ మోషేకి సేవ చేస్తాడు, పరిచారకుడిగా ఉన్నాడు. యెహోషువ ఓవర్ నైట్ ఆయన లీడర్ అవ్వలేదు, మొదటిగా పక్కనే ఉన్నాడు, ఇన్విజిబుల్ మోడ్లో ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఏమంటారు, నేను బైబిల్ చదివాను, నేను బైబిల్ కాలేజ్ చేస్తాను, నాకు డిగ్రీ వచ్చేసింది, ఐఎమ్ పాస్టర్ నౌ. నో నో నో, ఇట్ డజంట్ కమ్ లైక్ దట్. కెన్ యూ బీ ఇన్విజిబుల్ ఫర్ అ వైల్? ఎవరు మిమ్మల్ని మెచ్చుకోకపోయినా, గుర్తించకపోయినా, మీకు తలాంతులు ఉండొచ్చు, మీకు వరాలు ఉండొచ్చు, మీకు ఇవన్నీ ఉండొచ్చు, బట్ స్టిల్ గాడ్ ఇస్ పర్పస్లీ టెస్టింగ్ యూ. మిమ్మల్ని ఇన్విజిబుల్గా పెట్టాడు, కనపడకుండా పెట్టాడు, దాచుకోమని చెప్తున్నాడు, మీ తగ్గింపుని చూస్తున్నాడు, మీరు ఎంతగా ఓర్చుకుంటున్నారో చూస్తున్నారు, మీ పరిచర్యని చూస్తున్నారు, మీరు ఎంతగా సేవకులకి లోబడి ఉంటున్నారో చూస్తున్నాడు దేవుడు. ఆ రీతిగా ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, ఎస్, యు ఆర్ వర్ది టు లీడ్ మై పీపుల్. యెహోషువ ఏం చేసేవాడంట, మోషే భోజనం చేసిన తర్వాత ఆయన చేతులు కడిగేవాడంట, ఆయన చేతులకి కడుక్కోవడానికి నీళ్ళు పోసేవాడంట. ఈరోజు అట్లాంటి పనులు లేదండి. ఇందాక చెప్పినట్టే, ఐఎమ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, హౌ డూ ఎక్స్పెక్ట్ మీ టు డూ దట్? నో 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 నో. ఇఫ్ యూ వాంట్ టు బీ గ్రేట్, బీ హంబుల్. గొప్పవారు ఉండాలి అని అంటే తగ్గించుకోవాలి. ఇది దేవుని పద్ధతి, లోకపు పద్ధతి కాదు, కానీ ఇది దేవుని పద్ధతి. అదే చూస్తాము ఎలీషా కూడా. ఎలీషా ఓవర్ నైట్ గొప్ప ప్రవక్తగా పిలువపడలేదు. ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అని బిరుదు ఆయనకి. ఎప్పుడైతే ఏలియాని ఫాలో అయ్యాడు, రాలేదు. ఏలియా పక్కన ఉన్నాడు అనేక సంవత్సరాలు, ఏలియా పక్కన పరిచర్య చేస్తాడు. ఏలియా ఎంత కఠినుడో, ఎంత రోషం కలిగిన వ్యక్తియో కళ్ళారా చూస్తాడు. కానీ ఏ రోజు కూడా అఫెండ్ అయ్యి, నాకు ఈయన నన్ను అఫెండ్ చేస్తాడండి, ఏలియా కోపం ఎక్కువ అండి, నేను వెళ్ళిపోతున్నాను ఈ సేవ నుండి, ఈ పరిచయం నుండి, నేను ఎందుకు వచ్చానో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటారు. చాలా మంది ఒఫెండ్ అవ్వగానే, సేవకులు ఏమైనా ఒక మాట అన్నారంటే చాలు, సేవకులో లేకపోతే చర్చ్లో, కొన్నిసార్లు సేవకులు కూడా ఏం మాట అన్నారు, తోటి వాలంటీర్స్, because we see all of this. I'm talking very casually, very practically, so don't get offended, but this is the truth, this is the fact. I told you I'm talking about life lessons. It's not like a ఏదో official sermon వెళ్ళట్లేదండి, it's life lessons. చాలా మంది ఆ వాలంటీర్స్ నా గురించి తప్పు మాట్లాడుతున్నారండి, మా తోటి పరిచారకులు ఇలాగ చేస్తున్నారండి, ఈ పద్ధతి నాకు నచ్చలేదు కాబట్టి ఐఎమ్ ఒఫెండెడ్, నేను అభ్యంతరపడి, నేను నొచ్చుకొని నేను వెళ్ళిపోయానండి అని అంటుంటారు. అది నిజంగా అది అంటే మీ ఉద్దేశం దానిలో కనపడింది ఏంటంటే, మీరు దేవుని పరిచర్య చేయడానికి రాలేదు, కానీ మిమ్మల్ని మీరు మెప్పించుకోవడానికో లేకపోతే మిమ్మల్ని మీరు పరచుకోవడానికో మీరు వచ్చుంటారు. ఎందుకంటే ఇఫ్ యూ రియలీ వాంట్ టు సర్వ్ గాడ్, యూ విల్ బీ విల్లింగ్ టు టేక్ ఎనీథింగ్.
ఎంత ఒఫెన్స్ అయినా, ఎంతగా బాధ పెట్టినా, దేవా నువ్వు చూసుకుంటున్నా ప్రభా, నువ్వు చూసుకో ప్రభా అంటూ చెప్తూ మీరు ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు బి అ ట్రూ లీడర్, అ గ్రేట్ లీడర్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు బి అ డిసైపుల్ ఫస్ట్. మొదటి శిష్యరికాన్ని మీరు అనుభవించాలి. శిష్యరికాన్ని చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఇట్ మైట్ బి ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. ఎనీ కైండ్ అంటే నేను పాపం గురించి అనట్లేదు, ఎంత తక్కువ. అందుకని యేసుప్రభు ఇక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి, నేను మీకు మాదిరి చూపిస్తున్నాను, నేను మీకు చేసిన ప్రకారము మీరును కూడా చేయవలెనని మీకు మాదిరిగా 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 ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ఇట్. హీ షోడ్ అస్ ఎగ్జాంపుల్. నేను మాదిరిగా మీ ముందు వెళ్ళాను. ఏదో గొప్ప గొప్ప వాటిని ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇఫ్ యు నాట్ అండర్ సంబడి, డోంట్ ఎక్స్పెక్ట్ గ్రేట్. యూ హ్యావ్ టు లెర్న్ టు బి అండర్ సంబడీస్ అథారిటీ ఫర్ అ వైల్. కొద్ది కాలం వరకు ఒకరి అధికారం కింద ఉండాలి, ఒకరి నాయకత్వం కింద ఉండాలి, ఒకరి లీడర్షిప్ కింద ఉండాలి. అక్కడ నుండి నేర్చుకోవాలి. అది సంవత్సరాల్లో, నెలలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ గాడ్ లీడ్స్ యూ, కానీ ఉండాలి. అప్పుడే గొప్పవారుగా అవుతారు. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు. ఈరోజు విన్న రీతిగా దాస్య స్వభావం మేము కలిగి ఉండటానికి సహాయం చేయి. సర్వెంట్హుడ్ తీసుకొని ఎంతైనా తగ్గించుకొని నీ నామ మహిమ కొరకు, నీ రాజ్యము కట్టడం కోసం, నీ సేవ కోసం మేము ఎంతైనా తెగించేవారుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని, విత్తబడిన వాక్యాన్ని, చెప్పబడిన మాటని నీవే ముద్రించు, ఫలింపచే, మా జీవితంలో కార్యము క్రియ జరిగించు ప్రభా. మా హృదయాలు, మా బండ హృదయాలు పగలగొట్టబడాలి. నీ చిత్తము నెరవేర్చే వరకు మమ్మల్ని చేయమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.